వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. దేశంలో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. ముఖ్యంగా బాంబ్ బ్లాస్ట్లు, దాని తర్వాత దొరికిన 3000 కేజీల ఎక్స్ప్లోజివ్స్, అంతేకాకుండా వాళ్ళందరూ డాక్టర్స్ అన్న విషయం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అసలు వీటిపైన ఎవరన్నా మాట్లాడితే బాగుండు, వీటిని అడ్రస్ చేసి అసలు ఏమవుతుంది, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, ఇవన్నీ చెప్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం కదా. అందుకోసమే ఈరోజు మన స్టూడియోకి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. సో పైడి రాకేష్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? చాలా బాగుంది సార్. మరి ఫస్ట్ నాకు మీరు రాగానే అడగాలనుకున్న ప్రశ్న ఇది. ఏంది అని అంటే, ఎన్ఐఏ 5గురిని ఎవరినైతే పట్టుకున్నారో బాంబ్ బ్లాస్ట్ తర్వాత వాళ్ళని వదిలేసింది అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. మీరు ఏమంటారు దీని గురించి? ఆ సోషల్ మీడియాలో అవి పేడు సోషల్ మీడియా రివ్యూస్ అవన్నీ 5గురితో పాటు ఇంకా 500 మంది మీద నిఘా పెట్టినాము. ఇంకా మంచి మంచి యూనివర్సిటీలలో ఎవడెవడి మీద ఇప్పుడు ఎవడెవడైతే గడ్డాలు పెంచి డాక్టర్లం అంటున్నారో, యాక్టర్లం అంటున్నారో, ఇంజనీర్లం అంటున్నారో అందరి మీద పెట్టినాం నిఘా. డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు అందరు. సో ఇప్పుడు ఈ 5గురిని అయితే వదిలేదు. ఎవరిని వదలము, ఇంకా ఎవరిని కూడా వదలము. ఇట్లాంటి కేసులలో అమాయకమైన సామాన్య ప్రజలని హత్యాకాండ కావిస్తుంటే దేశ రాజధానిలో 11 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా బతుకుతున్న ప్రజలందరినీ ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తే కూకటి వెళుతుని పెకిలించేసేస్తాం. మీరేమో ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు, కానీ ఇంకొంతమంది లైక్ వేరే మీడియా కూడా కొంతమంది ప్రశ్నిస్తుంది ఏంది అని అంటే, అసలు ఇక్కడ దాకా వచ్చే వరకు ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ ల్యాబ్సే కదా ఇది. సెక్యూరిటీ చక్కగా ఉండుంటే వీళ్ళందరూ ఎట్లా తయారవుతుంటే, ఇంతింత బాంబ్ అంటే 3000 కేజీల బాంబ్ ఎక్స్ప్లోజివ్స్ రెడీ అవుతుంటే అప్పటిదాకా కూడా తెలియకుండా ఎట్లుంటుంది అనే విషయాలు కొంతమంది డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఇది సింగపూర్, దుబాయ్ కాదు. 40 లక్షల 50 లక్షల పిట్ట దేశాలు కాదు. రోజుకు 1,00,000 మంది పుడుతున్న దేశం, 148 కోట్ల దేశం, ప్రపంచంలో 35% ఉన్న దేశం, 30 రాష్ట్రాల దేశం. కాబట్టి ఎంత నిఘా పెట్టినా ఎవరైతే ఈ ఎక్స్పర్ట్స్ అనుకుంటా లేనిపోని సంఘ విద్రోహ శక్తులకు ఎట్టయితే మద్దతు పలుకుతారో, ఎన్నికలలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, తీవ్రవాదులు ఇప్పుడు అమర్ సింగ్ అంటాడు, పంజాబ్కి వెళ్ళి గెలిపించారు కొన్ని ఖలిస్తాన్ తీవ్రవాదిని. వాడు ఒక డాక్టర్ షేక్ రషీద్ అంటే కాశ్మీర్లో వాడిని గెలిపించారు. దేశాన్ని విడగొడతామని, ప్రత్యేక రాష్ట్రం కావాలి, దేశాన్ని ముక్కలు చేస్తామని గెలిపించే ఇట్లాంటి సపోర్ట్ చేసే విధవలకు చెప్తే అర్థం కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇట్లాంటి అక్కడక్కడ జరుగుతూనే ఉంటుంది నిరంతరం. ఇది ఈ ఒక్కరోజుతో కూడా ఆగదు, తర్వాత కూడా ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చోట సుమారు కొన్ని వేలాది మంది చనిపోయారు. యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో జరిగినదంతా. ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒకటి ఉండేది ఎక్స్ప్లోజన్స్. కానీ ఇప్పుడు మ్యాక్సిమం కంట్రోల్ చేసినాము. అండ్ ఇంకా టెక్నాలజీ కావచ్చు, అన్నిటికన్నా ముఖ్యము, ఇంతకుముందు మనకు రావత్ గారు అని భారతదేశానికి శత్రు దేశాలు రెండు వైపులా అనుకుంటున్నారు. పాకిస్తాన్ ఒకవైపు, చైనా ఒకవైపు. ఆ పెద్ద ఆయన కరెక్ట్ చెప్పాడు. ఆ రెండుటి కన్నా తక్కువ మధ్యన ఇంకొక శత్రువు ఉన్నాడు. అది దేశంలో ఉన్న ఇట్లాంటి తీవ్రవాదులు, ఉగ్రవాదులు, ఈ ఉగ్రవాద భావజాలానికి సపోర్ట్ చేసే విధవలు. వీళ్ళు నిజమైన శత్రువులు మనకు. మన దేశంలో వండుకుంటూ, మన తిండి తినుకుంటూ, మన యూనివర్సిటీలో చదువుకుంటూ 100 బుక్కులు చదివినట్టు బుద్ధి మారకపోయి. ఆ ఒక్క బుక్ చెప్పేటప్పుడు సరిగ్గా చెప్తలేడు. ఇప్పుడు నిన్ననో మొన్ననో ఒక దాంట్లో క్లియర్గా ఉన్నది, ఖురానే నేర్పుతున్నది తీవ్రవాదం గమ్మని. అంటే ఒక్క పుస్తకం 100 పుస్తకాలు చదివిన తర్వాత కూడా వాడు ఒక్క పుస్తకం చదివిన తర్వాత ఇట్లాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా హిందువులలో చైతన్యం రావాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి. రెండోది, ఎవరైతే ఈ మేధావి వర్గము, ఉన్నత విద్య అనుకుంటారో దీని మీద ప్రత్యేకంగా నిఘా పెట్టాలి. ఇది ఇంకా ముందు మనం అనుకున్నాం ఏంటంటే, ఇది కొత్తగా ఏం కాదు. అఫ్జల్ గురు కూడా డాక్టరే, పార్లమెంట్ మీద దాడి చేసిండ్రు. ఇది ఎక్కడెక్కడైతే ఈ మతం ముసుగుల ఏదైతే జరుగుతుందో మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. శిక్షలు కూడా ముస్లిం దేశాలలో ఎట్లుంటుందో ఆ శిక్షలే అమలు చేయాలి వీళ్ళకు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా డాక్టర్లు అంటే జనాలందరూ కూడా ప్రాణాలు పోసేటోళ్ళు, కాపాడేటోళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళు చైనాలో చదువుకొని మళ్ళీ ఈడ క్లినిక్లో, హాస్పిటల్లో ఏదో ఒకటి పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు. కొందరేమో హిందూస్కి పిల్లలు పుట్టకుండా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. కొందరేమో ఇట్లా రేజిన్ లాంటి పాయిజన్ని తయారు చేసి ప్రసాదంలో కలుపుతున్నారు. కొందరేమో బాంబ్ బ్లాస్ట్ల కోసం రెడీ అయ్యి ఇట్లా ఇది చేస్తున్నారు. సో ఇట్లాంటి అన్నీ చేస్తుంటే వీటిని ఆపి ఇంకో ఆప్షన్ ఏదైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు మనము దొరికితే పట్టుకున్నాము అంటే సరిపోదు. ఇప్పుడు వీళ్ళు దొరికిరు కాబట్టి సరిపోయింది. దొరకకపోయి ఉంటే అంతలోపు ఇంకేమైనా జరుగుంటే అని చాలామంది అంటూ ఉంటారు. మరి మీరేమంటారు? వాళ్ళకి ఏం చెప్తారు? ఇదంతా ఒక రోజులో ఆగేది కాదు, ఇది నిరంతరం ఉంటుంది. చైతన్యం ఒకటి మీరు చెప్పారు,
ఇప్పుడు ఎవరి దగ్గర తినాలా ఏం తినాలా తెలుసుకోవాలి కదా. అంటే గుళ్ళ ప్రసాదం అయితే మీరు కూడా తింటారు. నువ్వు గుళ్ళ ప్రసాదం అంటే ఎదుర్కోవాలి. చావాలనుకున్న నలుగురు చేస్తాం, ధర్మం గురించి ఏమవుతుంది. కానీ ఆ గుళ్ళ పోయేటోడికి బుద్ధి ఉండాలి కదా, గుడిని కాపాడుకోవడం కూడా కాపాడుకోవాలి కదా. ఇప్పుడు గుళ్ళకు పోయేటోడికి గుళ్ళకు పోవటము, గుడిని కాపాడేవాడిని కూడా గుండెలో పెట్టుకోవాలి. గుడిని కట్టేవాడిని, గుడిని మొక్కే వాళ్ళని అందరినీ కూడా ఒక అరాచకం వైపు తీసుకెళ్తున్న కొన్ని సంస్థలని జాగ్రత్త గమనించాల్సి ఉంది. ఇవన్నీ రొటీన్గా జరుగుతాయి రమ్య. దీనికి ఒకటి పరిష్కారం, మనం ఒకటి కావటం, హిందువులు ఒకటి కావటం. హిందువులు ఒకటి అవుతే 90% సమస్యలు పోతాయి. చిన్న ఉదాహరణ చెప్తున్నా, నిన్ననే ఈ రోజు జరిగిన సంగతి. లక్షలాది మంది శబరిమల పోతున్నారు, తాగటానికి నీళ్లు. రెండోది చిన్న పిల్లల్ని తీసుకుపోతున్నారు, ఊపిరాడక, అట్లాంటి ఫెసిలిటీస్ లేక. రెండోది ఒక కొత్త మార్గం అని చేసి అన్ని గాజు పెంకులు, రాళ్ళు. అయ్యప్ప స్వాములు అంటేనే ఎటువంటి రక్షణ లేకుండా పాదాల మీద పోతారు. అంటే ఏ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటారు? నీ అయ్యప్ప నమ్మనోడిని, నీ అయ్యప్ప అంటే విలువ లేనోడిని, మీ భక్తుల పట్ల కనీస స్పందన లేని ప్రభుత్వాలను ఎన్నుకున్న తర్వాత జరిగే పరిణామాలు. ఇప్పుడు నువ్వు 41 రోజులు పవిత్రంగా ఉంటున్నావు, కానీ 4 నిమిషాలు పోలింగ్ పోతే ఎందుకు పాగలవుతావు? 41 రోజులు పవిత్రంలో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్య స్మరణ చేసి. అదే కాకుండా అదే శబరిమలలో బంగారం గాయబవుతుందని కూడా మనము చాలా వింటున్నాం. ఇప్పుడు కొన్ని కిలోల బంగారం తగ్గుతా ఉంది. అసలు పర్మిషన్ లేకుండా, కోర్టు ఆల్రెడీ చెప్పంగా కూడా పర్మిషన్ లేకుండా అక్కడ లోపల ఉన్న ఆభరణాలు బయటికి వస్తున్నాయని. అసలు ఏం జరుగుతుంది? అసలు ఇవన్నీ ఎట్లా మరి? అంటే మన సొమ్మంతా నాశనం అయిపోతుంది కదా. ఇంతకుముందు తీసుకపోలేదా గజనిగాడు? సిగ్గున్నదా హిందువులకు? సిగ్గు, శరము, చీము, నెత్తురు, రక్తము అన్నిటిని వదిలేసిన జాతి. ఇప్పుడు గజనిగాడు 12 సార్లు సోమాలయ టెంపుల్ని కొట్టి ఉన్న వజ్రాలు, సోమనాథ్ టెంపుల్లో గోడలలో కూడా వజ్రాలు ఉండే, తీయటానికి 11 సంవత్సరాలు పట్టింది ఆ వజ్రాలు గోడలని. ఎవరికి తెలియదు చరిత్ర? కాబట్టి ఈ 850 సంవత్సరాల నుంచి దిగజారిన జాతి, కళ్ళ ముందే కన్న బిడ్డలని కట్టుకున్న వాళ్ళని అత్యాచారాలు చేసే సూచన జాతి, ఈ దేశంలో బతకటానికి, హిందువుగా బతకడానికి జీజియా ట్యాక్స్ కట్టిన జాతి, సంత భార్యలని అగ్నిగుండంలో దూకుతుంటే చూసిన జాతి. దీనికి ఏం చెప్పాలా? గతమంతా ఈ రకంగా గాయాల పాలై ఉంటే భవిష్యత్తు మంచిగుంటుందని ఎట్లా అనుకుంటున్నారు? భవిష్యత్తు ఎప్పుడు మంచిగుంటుంది? ఒకటి కావటం, ఎదుర్కోవటం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను 2-3 ప్రశ్నలకు కూడా మీరు అంటున్నది ఏంటి అంటే, ఇప్పుడు నుంచి కాదు కదా, ఇది గతంలో నుంచి ఉన్నది అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నారు మీరు. గతంలో నుంచి ఉన్నది, అట్లాంటివి జరుగుతున్నాయి, అవన్నిటి నుంచి మనకి రక్షణ కావాలనే మోడీ సర్కార్ని ఎంచుకున్నారు జనాలు సెంట్రల్లో. మరి తేడా ఏది అని అడుగుతారు వాళ్ళు ఇప్పుడు. మోడీ గారి 11 సంవత్సరాలు ఇంత ఈ రకంగా ధర్మం గురించి అని మాట్లాడుతున్నాం. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. అయోధ్యల రామాలయం వెలుగుతుంది. బాలరాముడు భారతదేశానికి రక్షణ ఇస్తున్నాడు. 370 ఆర్టికల్ తీసేసినాం. భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో మాకు నిలబెట్టినాం. కాబట్టి మోడీ గారు నాయకత్వం వల్లనే భారతదేశం ఇంత దృఢంగా ఉంది. ఈరోజు ఆర్మీ ఏ ఆయుధం తయారు చేస్తలేం, ప్రతి ఆయుధం తయారు చేస్తున్నాం. ప్రపంచం ఆయుధాలని పాకిస్తాన్లో టెస్ట్ కూడా చేసుకుంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్లనే ఈ రకంగా ఉంది. ఇంకా ఏదైతే పెడదొరని పడుతుందో ఓన్లీ రాజకీయ నాయకులు, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రీసెంట్లీ వచ్చిన ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడవలసిన మాటలు. అంటే కాంగ్రెస్ అంటేనే ముస్లిము, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అనే పరిస్థితికి దిగజారిపోతున్నారంటే ఇట్లాంటి నాయకుల వల్లనే వీళ్ళకు ఒక సపోర్ట్ దొరుకుతున్నది. మేము ఏమన్నా చేయొచ్చు, డాక్టర్లం కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఇప్పుడు చెప్పిన రెసిపీ కావచ్చు, గుళ్ళల గల్పులు కావచ్చు, ఇవన్నీ ఆ నాయకులతో నచ్చినాయి. నాయకుడు ఆ రకంగా ఉంటే పోలీస్ వ్యవస్థ ఎట్లుంటుంది? నిఘా వ్యవస్థ. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా ఒకటేమో మన పాకిస్తాన్ అండము, ఇంకొకటేమో పాకిస్తాన్ ముడ్డు మీకెళ్ళదు అంతే ఇండియా అని, ఆడేం చేస్తలేవు కానీ ఈడేం చేస్తావు అని చెప్పేసి మోడీ గారిని అడ్రస్ చేసి మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం. మోడీ గారి మీద రేవంత్ రెడ్డి మాట్లాడటం అంటే నాకు ఏదో ఆకాశం మీద ఉమ్మేసినట్లు. ఆ స్థాయి కూడా కాదు, ఆ స్థాయి వ్యక్తి కూడా కాదు. ఆయన మాట్లాడే పిల్ల చేష్టల మాటలు, ఆ ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడానికి వాడిన మాటలు తప్ప. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, హిందువులు నేర్చుకోవాల్సింది, మీకు ఎందుకు చెప్తున్నాను, శబరిమల ఏది 41 రోజులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీక్షలు ఉండి, ఇంత పవిత్రంగా ఉండి, ఇంత నిష్టగా ఉంటే పోతే నీళ్ళిచ్చేటోడు లేడు, బాత్రూములు లేవు, ఎటువంటి రక్షణ లేదు. అట్లాంటి చోట నీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకో, నీ ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం. ఇప్పుడు చూడు 66 కోట్ల మంది కుంభమేళ ఎట్లా మెయింటైన్ చేసినాం. హిందూ బిడ్డ, నికాసైన హిందూ బిడ్డ యోగిజీ ఉన్నాడు కాబట్టి ప్రపంచమంతా వచ్చి కూర్చున్నది. ఆడ 66 కోట్లు, ప్రపంచంలో 150 దేశాల జనాభా లేదంతా. ఎక్కడ కూడా జనాలు చనిపోతున్నారు కదా ఒకటండి, మీకు గమనించాల్సింది ఏంటంటే, ఈ ఇప్పటి కొందరు పదాలు వాడతారు, ఈ పదాలు వాడటం నాకు ఇబ్బంది ఉన్నది అలా మాట్లాడే గురించి.
ఇప్పుడు 66 కోట్ల పాపులేషన్ ఉన్నప్పుడు ఎన్ని సౌకర్యాలు తీసుకెళ్తాం? 99% మ్యాక్సిమం ట్రై చేసినాం. చిన్న ఘటనలు జరుగుతాయి అవి, కానీ మొత్తం నేను గౌరవించి హిందుత్వాన్ని ప్రేమించే నాయకుడు ఉండాలి, ప్రభుత్వం ఉండాలి అని నేను ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు శబరిమలలో కమ్యూనిస్టులు లేరనుకో, ముస్లిం లీగ్ లేదనుకో, నీ బీజేపీ ఉంది, లేకపోతే హిందూ భావజాలం ఉన్నది, హిందువులను ప్రేమించే పార్టీ ఉన్నది అనుకుంటాం. వాళ్ళు ఉండే ఏం చేస్తారు? ఎన్ని లక్షల మంది వస్తున్నారు, వాళ్ళకు సౌకర్యాలు, ఇంకా రకరకాల. అంటే నేను అనేది ఏంటంటే నిన్ను అభిమానించడం, నిన్ను గౌరవించడం, నీ మంచి చెడు చూసుకునేవాడిని ఇప్పుడున్న ప్రజాస్వామ్య ప్రక్రియల ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. సార్, మీరు ఇప్పుడు టెంపుల్స్ గురించి, నార్త్లో జరుగుతున్న కుంభమేళ గురించి, ఇలాంటి వాటి గురించి మీరు అడ్రస్ చేస్తున్నారు. సరే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉన్నది, బీజేపీ ఉన్నది ఆడ కూడా. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జరుగుతున్నాయి సార్. నిన్ననే చూసినాం మేము, శ్రీశైలం దగ్గర నుంచి తిరుపతి వరకు ఆ ఏదైతే శేషాచలం అడవులు ఉన్నాయో ఆ అడవులల్లో దర్గాలు, సమాధులు కడుతున్నారు. అంటే రిజర్వ్ ఫారెస్ట్లో సమాధులు కడుతుంటే పోయి ప్రశ్నిస్తున్నారు, ఆపుతున్నారు, కాదని అంటలే, కానీ అక్కడ వరకు కూడా వాళ్ళు ఎట్లా ఇదంతా చేయగలుగుతున్నారు? అండ్ రీసెంట్గా కొన్ని రోజులుగా అక్కడ ఉండి ఒకేసారి ముస్లిం పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. మరి ఇదంతా ఎవరు కంట్రోల్ చేస్తలేరు? ఎందుకు ఇదంతా ఎందుకు చూస్తలేరు? ముస్లిం పాపులేషన్ ఎందుకు ఎడుతున్నారు మీరు? ముస్లిం పాపులేషన్ సడన్ గా పెరగడము, అది కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. మళ్ళీ మీకు అదే కదా, వాళ్ళు పెరగతందుకే పెరుగుతున్నారు. నిన్ను అంతరించేందుకు, నిన్ను అంతమొందించేందుకు, నీ జాతిని మొత్తం మెరుగేందుకు పెరుగుతున్నాడు. తప్పేముంది? హిందువులను గణం కద్దన్నాడు. సార్ సార్, ఇక్కడున్న ముస్లింలు పుట్టి పెరిగితే ప్రాబ్లం కాదు. ఎవరు ప్రాబ్లం లేదు, ప్రాబ్లమే సంఖ్యతోని. ప్రజాస్వామ్యంలో ప్రాబ్లమే సంఖ్య. సార్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడం ప్రాబ్లం. లీగల్ 12 మంది కానొచ్చా? లీగల్ కంట సార్, ఇక్కడ లీగల్ ఉన్న వాళ్ళు కంటుంటే మనం ఏం చేయలేం. మరి మనం మొత్తం దేశం మొత్తం ఇంతమంది పిల్లల్నే కనుక్కో, మనం కూడా కనమంటున్నా. నేను క్లియర్ గా చెప్తున్నా, దాని తప్పేముంది అంటున్నా. హిందువులకు ఫ్యామిలీ ప్లానింగ్ వేద్దాం అంటున్నా. 1974 సంజయ్ గాంధీ అనే దుర్మార్గుడు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 84 లక్షల మందికి హిందువులకు ఆపరేషన్ చేశారు. ఆ పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటున్నాం మనం. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ప్రజాస్వామ్యం గురించి బాగా తెలుసుకోవాలి. ఫస్ట్ డెమోక్రసీ ప్రాసెస్ ఏంటంటే ఎలక్షన్ లేనిది ఓటు అంటే ఏంది? ఎవడు ఎక్కువ ఓట్లు వేస్తే వాడు గద్దెనెక్కుతాడు, ఎవడు గద్దెనెక్కుతాడు వాడు చట్టాలు చేస్తాడు. సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి పాయింట్ జనాల్లో చైతన్యం రావాలి, హిందువులందరూ ఒక్కటి కావాలి అనేది ప్రతి నిమిషం అర్థమవుతుంది. మీరు ఒక్కటి కావాలి, ఎక్కువ పిల్లల్ని కనాలి, అది కూడా ఓకే సార్, అంత బాగుంది. కానీ నేను అడుగుతున్నది ఏంటి అని అంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లోపలికి వస్తుంటే ఇప్పుడు దీన్ని నిజంగానే సెక్యూరిటీ ల్యాబ్స్ అని అంటారు. ఇప్పుడు ఒకటి, దేశ విభజన చేసిన దుర్మార్గులు ఈ దేశానికి రక్షణ లేకుండా చేశారు, కంచెలు లేకుండా చేశారు. ప్రపంచంలో ఎవరిని అన్నారు కానీ షూట్ చేస్తారు అప్పుడు చేసిన వాళ్ళని. భారతదేశం ఇట్లుంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చి వెస్ట్ పాకిస్తాన్, రైట్ సైడ్ వచ్చి బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్, అంటే తర్వాత కన్నడ బంగ్లాదేశ్, దాని పక్కన 7 రాష్ట్రాలు వచ్చి భారతదేశం. ఎవడన్నా మంచుతాడా? అంటే ఈ దేశం ఎప్పటికీ మనశ్శాంతిగా ఉండద్దు, ఈ దేశం నిత్య అగ్నిగుండమై ఉండాలా. హిందువులు క్షణక్షణం చావాలని చేసిన పన్నాగం అది. ఈరోజు చేసిన పన్నాగం కాదు, పోతూ బ్రిటిషోడు చేసిన అని అంటారు, కానీ బ్రిటిషోడు చేయలేదు. ఈ నైరు వల్ల జరిగిన నష్టం ఈ దేశానికి. మీరు ఒక్కసారి గమనించండి అమ్మా, బంగ్లాదేశ్ ఇప్పుడు అక్కడ ఉంటుంది, మేఘాలయ, నీకు ఈ డోర్ పక్కన బంగ్లాదేశ్, ఇంకా రావద్దంటే ఎన్ని కోట్ల మందిని పెడతావు సెక్యూరిటీని? దానికి ఒకటే ఒక పరిష్కారం నా ఉద్దేశంలో, ఆ బంగ్లాదేశ్ని మళ్ళీ కలిపేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా మంచుతావు? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నాలాంటి అయితే 100% చేస్తా. అంటే అది మా దేశం కాదా? కాదా? మా హిందువులు లేరా? పాకిస్తాన్ కూడా మనదే. మరి నువ్వు పాకిస్తాన్ మొత్తం ఫైల్ అయిపోయింది అనుకుందాం, ఓకే, పెద్దలను గౌరవించండి. మీరు ఒక్కసారి దేశ విభజన చేసి మ్యాప్ చూడండి దయచేసి. కలకత్తా పక్కన మేఘాలయ, త్రిపుర అన్ని పక్కన మధ్యలో ఉంటుంది. మనం అంటే ఆ దేశం తర్వాత 7 రాష్ట్రాలు మనమే ఉంటాయి. రెండోది కంచె లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు రమ్య, ఈ డోర్ ఉంది అనుకో, డోర్ అవతల బంగ్లాదేశ్, నేను త్రిపుర ఎయిర్పోర్ట్ పోయాను, త్రిపుర ఎయిర్పోర్ట్ పోతే బంగ్లాదేశ్ సిగ్నల్స్ వచ్చినాయి నాకు. ఎందుకు వచ్చినాయంటే అక్కడ కంచె చూపిస్తున్నాడు ఎయిర్పోర్ట్, అది బయటలో బంగ్లాదేశ్ అంటున్నాడు. ఆ పంచిన పనికిరాను అట్లా వంచారు. కాబట్టి అట్లాంటి సమయంలో కొన్ని ఇట్లా, మొన్న నేను షిలాంగ్ పోయినా సార్, అక్కడ నుంచి కూడా అదే పరిస్థితి చూస్తే ఇట్లా జస్ట్ కళ్ళకి అంత దూరంలో బంగ్లాదేశ్. అంటే ఇది సమస్య రమ్య. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇంటర్వ్యూ దాని అంటే చాలా మందికి తెలియాలి, చొరబాటుదారులని ఎంత స్క్రూటినీ చాలా కష్టం, చట్టాలే కఠినంగా చేయాలి. ఇప్పుడు రోహింగ్యా కాలనీ పెడితే ఏం చేయలేని ప్రభుత్వాలు ఎట్లా?
ఇప్పుడు నువ్వు అంటున్నావు ఓకే అక్కడ వచ్చిండు, మరి బాలనగర్లో 9,000 మంది రోహింగ్యా అంటే కాలనీ. మీరు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీని కూడా అంటున్నారా సార్ మీరు? నువ్వు ప్రభుత్వం కాదండి, సెంట్రల్ ప్రభుత్వం చాలా చేస్తుంది, అన్నీ చెప్పలేరు అవన్నీ. Hmm. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, Hmm. దేశ భద్రత, దేశ ఐక్యత. ఇంకా సిఏ చట్టాలకు 500 మందిని చంపారు కొడుకులు అట్టిగానే. ఇప్పుడు ఈ మధ్య నిన్న కూడా ఈరోజు సుప్రీంకోర్టులో డిస్కషన్ వచ్చింది, వాళ్ళకి బెయిల్ కావాలంటే చెప్పినాము, వీళ్ళు బెయిల్ కాదు, ఈ దేశంలో అస్థిరత భారత ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్లాన్ చేసినాయి. ఎందుకంటే అక్కడ ధర్నాలు మేము ఏమంటున్నాం, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తప్పేముందండి, ఈ దేశంలో పుట్టినోడు కరెక్టా కాదా, ఇదే ఇప్పుడు నువ్వు చెప్పిన కానీ గాడికి దానికి కూడా వ్యతిరేకంగా ధర్నాలేంది 500 రోజులు అంటే ఎవరిస్తున్నాడు ఈ ఫండ్స్, ఏ దేశాలకు వెళ్ళి తెస్తున్నారు ఫండ్స్, ఏ మద్రసాకి వెళ్ళి తెస్తున్నారు ఈ ఫండ్స్, ఏ కంట్రీ, ఇవే కదా మేము చేయాల్సింది. అంటే మీరు కొన్ని విషయాల దృష్టిలో శాసనసభ్యులు కొన్ని విషయాలు కూడా డిస్క్లోజ్ చేయాలి. దేశ రక్షణ విషయంలో మేము దేశాన్ని కాపాడుకుంటాం రవ్య. నరేంద్ర మోడీ తర్వాత మాకు చాలా మంది ఉన్నారు, 1, 2, 3 ఇట్లా బాగుంటారు. మీరు అనుకుంటున్నారు సార్, స్ట్రెంగ్త్ బాగుంది, ధర్మాన్ని కాపాడే ఉద్దేశం ఉంది, దేశం కోసం ఆలోచిస్తున్నారు, ఏదో ఒక ప్రణాళికలు ఉన్నారు అన్న విషయం మీరు చెప్తున్నారు. మరి తెలంగాణలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు. ముఖ్యంగా దేశాన్ని కాపాడుకోవాలి అని అంటే తెలంగాణ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఇండియా. అలాంటి తెలంగాణలో బీజేపీ అంటే ఏమో ఇప్పుడు కూడా ఏం అర్థమవుతలే నాకైతే. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరి గురించే చర్చ జరుగుతుంది తప్పితే బీజేపీ అనగానే అసలు ఎవరు సప్పుడు కూడా లేదు. మహా అయితే ఒక బండి తిరుగుతుంది గంతే. ఎందుకు ఇట్లా మరి? అంటే ఎట్లుంటుందంటే కొన్నిసార్లు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల అవినీతి, లక్షలాది కోట్ల స్కీములు పెట్టి అవినీతి డబ్బుతోని కొద్దిగా ఎలక్షన్, గత ప్రభుత్వం ఏదైతే ఇంకో పార్టీ ఉన్నదో అది ఇంకా లక్షల కోట్ల అవినీతి చేసిన కుటుంబ పార్టీ, ఈ రెండు ఒకవైపు అధికార గణమంతా సపోర్టు, రెండోది ఇక్కడ ఉన్న మేజర్ ఎంఐఎం పార్టీ సపోర్టు బహిరంగంగా. ముస్లిమ్స్ అందరిని ఒకటి చేశారు హిందువులకు వ్యతిరేకంగా. మేము హిందువులని కొద్దిగా ఎక్కువ ఒకటి చేయలేకపోయినాం, అది మా లోపమే. ఇంకా రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఒక బై ఎలక్షన్స్లలో అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ 3 ఎన్నికలు జరిగినాయి, ఎక్కడ డిపాజిట్ రాలేదు, దుబ్బాకలో డిపాజిట్ రాలేదు, హుజురాబాద్లో డిపాజిట్ రాలేదు, మునుగోలు, అయినా కానీ అధికార పార్టీ. కాబట్టి బై ఎలక్షన్స్ అయినా మేము దాన్ని సమీక్ష చేసుకుంటున్నాము. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఇంకా ఈ తెలంగాణ సమీక్ష కన్నా ఢిల్లీకే సమీక్ష చేయమని ఇప్పుడు చెప్తున్నాం. తెలంగాణ సమీక్షలు సరిగ్గా ఉండలేవు, ఎగ్జాక్ట్లీ ఎక్స్రే తీసి స్కానింగ్ చేయాలి, ఎవ్రీథింగ్ సర్జరీ చేసి రిపేర్ చేయాలి. నార్త్లో కొన్ని రాష్ట్రాలల్లో ఇప్పుడు మొన్న బీహార్లో కూడా ఎలక్షన్స్ అయినప్పుడు చూసినాం మనం. నార్త్లో కొన్ని రాష్ట్రాలల్లో ఎక్కడైతే బీజేపీ కొంచెం టఫ్ అనుకున్న దగ్గర కూడా గెలవడం మొదలు పెట్టినప్పటికీ తెలంగాణలో మాత్రం అసలు మినిమం కాన్సన్ట్రేషనే లేదు, మన నాయకులే చక్కగా లేరు అని చెప్పి ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు కొంతమంది బీజేపీకి ఫేవర్ ఉన్నోళ్ళు, హిందూ ధర్మాన్ని నిష్ఠగా పాటించేటోళ్ళు, రక్షించుకోవాలని క్షణక్షణం తప్పించిపోయేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడుతున్న మాట ఇది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంది అని అంటే, అసలు మన లీడర్లకు తెలివి ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, మన తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్లు గట్టిగా ఉంటే అసలు ఇంత కథ ఎందుకు అవుతుంది, ఇంత దారుణాలు ఎందుకు జరుగుతాయి మన రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు అన్నదంతా ఏకీభవిస్తున్నా, మీరు అన్న దాంట్లో 100% నిజం ఉంది, ప్రజల ఆవేదన ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే ఇంకా మంచిగా చెప్తారు. 1984లో భారతీయ జనతా పార్టీ మొదటి ఎన్నికలు జీవం పోసిన రాష్ట్రం ఇది. ఫస్ట్ ఎన్నిక జంగారెడ్డి గారని హన్మకొండ. భారతీయ జనతా పార్టీకి దేశంలో 2 సీట్లు వస్తే ఆ 2 సీట్లలో మొదటి సీట్ వచ్చి హన్మకొండ. జీవం పోసింది, ఊపిరి పోసింది, ఉయ్యాలలు ఊపిన రాష్ట్రం ఇది భారతీయ జనతా పార్టీ. అదే గుజరాత్లో ఏకే పాటిల్ గారని రెండవ అతను నుంచి అలా 7వసారి ప్రభుత్వం వచ్చింది. అంటే టోటల్గా 100% మా లోపమే, ప్రజల లోపం లేదు. ఏందా లోపం? అంటే లోపాన్ని సరి చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒకరిని బ్యాట్మెన్ అని ఎన్నుకుంటాము, అది బ్యాటింగ్ సరిగా చేయడు, ఆ టైం బాగాలేకనా మా టైం బాగాలేకనా బ్యాట్మెన్ అయితే పంపిస్తామని. అంటే ప్రెసిడెంట్ అంటున్నారా మీరు? నాట్ ప్రెసిడెంట్, లీడర్స్ ఆల్ ఇంక్లూడ్ మీ. నేను కూడా నా మీద ప్రజలు ఏదో పెట్టుకుంటారు, ఎక్స్పెక్ట్ ఉంటారు. నేను కూడా నన్ను అనుకుంటారు విరాట్ కోహ్లీ అనుకుంటాడు, నా కర్మగాలే మాది బ్యాట్ డక్అవుట్ అవుతాను, వాడు అనుకుంటే మొన్నటిదాకా సెంచరీ చేసింది కదా నాడు అనుకుంటాడు. అంటే ఇప్పుడు మొత్తానికైతే నెక్స్ట్ మా ఒకటే, ఇంకా తెలంగాణలో మేము అధికారం లేకపోతే మా జీవితాలే వృధా. నేను మొత్తం 100% తెలంగాణ ప్రజల ముంగట తలవంచుకొని చెప్తుంది సమాధానం. సో మీరు ఇంత నిక్కచ్చిగా చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నా, బీజేపీ నాయకులకి, తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులకి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంది? ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీని గెలిపించుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే గెలిపించుకోగలుగుతారు? ఇవన్నీ పార్టీ వేదికల మీద మాట్లాడే విషయాలు.
మేము మాత్రం ఒకటి చెప్పగలుగుతాం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ కాష జెండా ఎగరేస్తాం రానుండే ఎన్నికలలో. అది తెలంగాణ ప్రజల మండుతున్న కోరిక. బగ్గుమంటున్నారు కార్యకర్తలు మా దగ్గరకు పోతే. పరకాల నుంచి పడితే మానాల దాకా, మానాల నుంచి పడితే ఖమ్మం దాకా. అంటే నేను చెప్పేదలుచుకున్నది ఏంటంటే ప్రజలు రెడీ ఉన్నారు. ఇక్కడ నాయకులుగా మమ్మల్ని మేము సార్ ఇక్కడ అన్ని పరీక్షలు చేసుకోవాలి. మీరు మీ దాంట్లో ఉన్నాయి, ఇప్పుడు మీరు అన్నారు 8 సీట్లు గెలుచుకున్నాం మేము అని. అవును. ఈ 8 మంది అన్న ఒక దగ్గర ఒక టేబుల్ పైన కూర్చొని మాట్లాడుకుంటారా సార్? ఆ పరిస్థితి ఉందా అసలు నిజంగా బీజేపీలో? చెప్పుంటారు నాకు. కూర్చుంటాము కానీ ఇంకా బలంగా కూర్చుంటాము. అంటే సుమారు ఇప్పుడు 8 మంది మీరు అన్నట్టు కూర్చుంటారు కానీ మాట్లాడుకోరు. మాట్లాడుకుంటాము కానీ ఏ రకంగా మాట్లాడుకోవాలో ప్రజలు ఇష్టపడే రకంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మేమనండి, ఇప్పుడు ఒకరు గమనించాల్సింది రమ్య, మిగతా పార్టీని అసహించుకుంటున్నారు, ఆయన ఆల్టర్నేట్ లెక్కలు గెలిపిస్తున్నారు, మమ్మల్ని ఇష్టపడుతున్నారు, మా ప్రవర్తన వల్ల ఇబ్బంది వస్తున్నది. మీరు అన్నదంటే కొన్ని అర్థం ఉంది కానీ మేము ఇప్పుడు ట్రై చేస్తున్నాం. అంటే కొద్దిగా ఈ రౌండ్ టేబుల్ మీద కూర్చుండి, అంటే మేధావులు ఎక్కువ అయిపోవడం వలన మేధావులు అన్ని పార్టీలలో ఉంటారు, ఇష్యూ అది కాదు. ఇప్పుడు మా దగ్గర 8 మంది ఉన్నారు, ఉద్దాండులు, అష్ట దిగ్గజాలు. మనిషికి 10 సీట్లకి వెళ్ళుకుంటే ప్రభుత్వంకి వస్తాం రమ్య. మేము ఇప్పుడు నాయకులు అంటే ఎట్లుండాలా, నాయకత్వము ఇప్పుడు కొన్ని చెప్పకూడదు. ఇప్పుడు దాన్ని కేసీఆర్ గారు ఉన్నారు, ఏం లేని చోట ఒక అద్భుతాన్ని సృష్టించాడు తెలంగాణ. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వాళ్ళ మామ పెట్టిన పార్టీని కూడా తీసుకుని ఒక రకంగా మళ్ళీ ఈ రోజు వరకు 75 ఏళ్ళ వయసులో కూడా మళ్ళా ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, నిరంతరం పోరాడిండు, 30 ఏళ్ళు నిరంతరం పోరాడి ముఖ్యమంత్రి అయిండు. నాయకులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, 3 పార్టీలు మారినా 3 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిండు కాంగ్రెస్కి వెళ్ళి. నాయకుడు అంటే తాను గెలవటమే కాదు, తన వాళ్ళని గెలిపించుకోవడం. సో ఇంతసేపు మీరు తిట్టిన రేవంత్ రెడ్డి గారు కూడా నాయకుడు తప్పేం లేదు. అధికారం తీసుకొచ్చాడు, 3 చోట్ల డిపాజిట్ పోయింది అధికారం. దిస్ వండర్. తెలంగాణ పదం తీయడానికి ఇబ్బంది పడ్డ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చాడు. సహకారం అన్ని పార్టీలు ఉన్నాయి, అందరు అంటే 3 కోట్ల మంది తెలంగాణ ఉన్నారు. బీజేపీ మేజర్ పార్టీ పోషించింది, ఇష్యూ కాదు నేను చెప్పేది. నాయకులు ఎట్లుండాలని చెప్తున్నా. నాయకుడు అంటే నాయకుడే, కానీ మేమేమో మమ్మల్ని గెలిపిస్తామని కూడా గెలిపించుకోలేకుంటున్నాం. ఇంకొక టాపిక్ కూడా ఉంది సార్ ఇక్కడ మాట్లాడాల్సింది, మీరు ఎట్లాగో ఆ టాపిక్ తీసిరు కాబట్టి అడుగుతున్నా నేను. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటే. తెలంగాణలో నేను మళ్ళీ అంటున్నా, తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటే. అక్కడ చంద్రబాబు గారితో కూటమిలు ఉంది బీజేపీ. సో ఇక్కడ ఏంది అని అంటే ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు, ఆయనతో కూటమిలు ఉన్నట్టే అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నాడు. ముఖ్యంగా ఈ దేశంలో మాకు ప్రథమ శత్రువే కాంగ్రెస్. సార్ రాష్ట్రంలో, దేశంలో మొత్తం 30 రాష్ట్రాలల్లో 35 లక్షల కిలోమీటర్ల భూభాగంలో 21 రాష్ట్రాలలో ఎగరగొట్టినాం కాంగ్రెస్ జెండాని. ఇంకా 3 రాష్ట్రాలను అది తీయలేమా? మా ఆశయం అది. జనసంఘది కావచ్చు, మా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ దేశంలో మమ్మల్ని అవమానాల పాలు చేసి అన్ని రకాలుగా అభివృద్ధికి అన్ని రకాలుగా దూరం ఉంచి, ఆత్మగౌరవం కూడా దూరం ఉంచి, మా గుడిని గుడి కట్టుకొని చేయలేదు, మా ఆవులను చంపి, గోవులను చంపి, ఋషులను చంపి, దేశాన్ని విభజించి, ఎమర్జెన్సీ పెట్టి, ఈ దేశం కాంగ్రెస్ మాకు ఏం చేయలేదు. ఈ దేశంలో మెజారిటీ 80% ఉన్న ప్రజల్ని అడుగడుగున అవమానించిన పార్టీ. 6,000 ఉన్న మసీదుని 6 లక్షల మసీదులు చేసింది. అన్ని రకంగా బుజ్జగింపు రాజకీయాలు చేసి, ముస్లింలను రెచ్చగొట్టి, వక్ఫ్ బోర్డు చట్టాలు చేసి, ముస్లిం పర్సనల్ బోర్డు చేసి, దేశం ఇచ్చింది, ముక్కలు చేసింది, మళ్ళీ ఈ దేశంలో కుంపటి పెట్టిన పార్టీ. కాబట్టి కాంగ్రెస్ని నిజమైన హిందూ చరిత్ర తెలిసి, కాంగ్రెస్ చరిత్ర తెలిసి, ఆ కాంగ్రెస్ వేరు, ఆ కాంగ్రెస్ అయిపోయింది. స్వాతంత్రం గురించి పోరాడిన వీరులు, స్వతంత్ర సమృద్ధి పోయినారు ఇప్పుడు అంతా. ఇంకా మీరు చెప్పేదాన్ని ఇంకా బాగా మాట్లాడండి ఇంటర్వ్యూలు, ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే ఇంక ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ అనేది మా ప్రథమ శత్రువు. ఏదైతే కాంగ్రెస్ విముక్త భారత్ మా సిద్ధాంతం ఉందో భారతీయ జనతా పార్టీ, అది 100% సంపూర్ణంగా నెరవేరుస్తాం. చూసుకోండి, 21 రాష్ట్రాలు రమ్య, 21 రాష్ట్రాలు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు ఎన్ని అబండాలు వేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, విదేశీ శక్తుల కుట్రలో భాగమైన బీహార్ ప్రజల తీర్పు చూడలేదా? హర్యానా ప్రజల తీర్పు చూడలేదా? మహారాష్ట్ర తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ని విముక్తు తెలంగాణ వేయడానికి. కాంగ్రెస్ బీజేపీ అనేది అది జీవితంలో మా ఆశయమే కాంగ్రెస్ విముక్తి భారత్. కాంగ్రెస్కి ఎట్లా జీవం మొత్తం. ఓకే, రైట్. సో సార్, ఇందాక నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న మళ్ళీ ఒకసారి ఇందాక టాపిక్కి వెళ్ళిపోతే, యూపీలో ఒక మదర్సాల 40 మంది ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు పోలీసులు వస్తున్నారు అని చెప్పేసి భయపడిపోయి బాత్రూంలో దాచుకున్నారు. ఏంది ఇది అసలు? వాళ్ళు ఎందుకు దాచుకున్నారు? పోలీసులను చూసి దాచుకున్నాడు ఏంది అని అంటే భయపడిపోయినారు.
అసలు ఏం చేస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు మదర్సాలల్లా? అసలు ఆ మదర్సాలకి ఒక అంతు పంతు ఉంటలే, ఏడ పడితే ఆడ పెట్టుకుంటున్నారు, పిల్లలందరిని ఆడ సేకరిస్తుర్రు, వాళ్ళకి ఏం నేర్పిస్తుర్రో తెలుస్తలేదు, వాళ్ళు రేపటి రోజు మన దేశానికి ఏమై కూర్చుంటారో అర్థమవుతలేదు. అంటే అది ఒకటే యూపీలో అనుకుంటారు ఇట్లా మద్రాసులో జరిగే లేదు సార్, అట్లా చాలా ఉన్నాయి. బట్ ఇది ఈయన పక్కన మన దగ్గర జరిగేది, మన మెదక్ దగ్గర. నేను అనేది ఏంటంటే మద్రాసాల మీద ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఉండాలి. మదరాసాలను కూడా దయచేసి వాళ్ళు ముస్లిమ్స్ కూడా తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ముల్లాలని చేసే బదులు వాళ్ళని సమాజానికి పనికొచ్చే వాళ్ళని చేయండి, సమాజానికి పనికొచ్చేటట్టు చేయండి, దేశానికి అబ్దుల్ కలాం లాగా తయారు చేయండి, సైంటిస్ట్లను తయారు చేయండి. అంటే ఆ మద్రాసుల మీద ప్రత్యేకంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. పెట్టిందా మరి బీజేపీ? మీరు బీజేపీ పార్టీ అండి, బీజేపీ అనకండి, ప్రభుత్వం అనండి. సరే సార్, బీజేపీ వేరు, సెంట్రల్ ప్రభుత్వం. గవర్నమెంట్ పెట్టింది కాబట్టి అస్సాంలో బ్యాన్ చేసినాం. మరి యూపీ మరి అక్కడ కూడా కొన్ని అవుతున్నాయి. మళ్ళీ నీకు అది చెప్పాను కదా, ఒక శాసనసభ్యులు కొన్ని మేము బహిరంగపరచలేము, దానివల్ల కొన్ని అలజడి, ఆందోళన, పనికిరాను రోడ్డు మీద ఖర్చు ఉంటుంది. అస్సాం ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూడండి, మేము ల్యాప్టాప్లు ఇస్తాం తప్ప ఇట్లా ముళ్ళని తయారు చేసే అన్ని క్లోజ్ చేసేసిండు మొత్తం. ఈ మదర్సా దగ్గర నుంచి అంటే మాకు వాళ్ళకన్నా ఎక్కువ ముస్లిమ్స్ అభివృద్ధి కావాలని మాకెక్కుంది. మాకు ముస్లిమ్స్ని, ఎందుకంటే ఒకటి రమ్య ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లియర్ చేస్తున్నాను ఒకసారి ముస్లిమ్స్ గురించి. ముస్లింని దేశంలో భాగం, అంతర్భాగం. ఇస్లాం వచ్చింది సుమారు 1200 సంవత్సరాలకి వచ్చింది, అంతే. అది వచ్చింది, ఉన్నది, ఉంటుంది. ఈ మూడు కంపల్సరీ గమనించుకోవాలి. నువ్వెంత మన మధ్యన వైరుధ్యాలు పెరిగినా, వైషమ్యాలు పెరిగినా, గొడవలు జరిగినా మనం కలిసి ఉండాల్సిందే, కలిసి బతకాల్సిందే, కలిసి సావాల్సిందే. సార్ ఇక్కడ ముస్లింలు ఉంటే ప్రాబ్లం కాదు సార్, వాళ్ళు ఇండియన్స్ అవ్వకపోతే ప్రాబ్లం, వాళ్ళ లోపల భారతదేశపు భావజాలం లేకపోతే ప్రాబ్లం, ఇది నా దేశం అనే ఉద్దేశం లేకపోతే ప్రాబ్లం. నో, కరెక్టే. ఇప్పుడు మనము వాళ్ళకి చెప్పగలగాలి, వాడికి అఫ్జల్ గురు కథలు కాకుండా అబ్దుల్ కలాం కథలు చెప్పాలి, అప్పుడే వాడు భారతీయుడు అవుతాడు. అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు రావాలి సార్. మరి అష్ఫావుల్లా ఖాన్ లాంటి చరిత్ర చెప్పాలి. అందే మాత్రం అని ఉరిపెట్టినప్పుడు, గొంతుకు తాడు బెదిరించుకుంటున్నప్పుడు అష్ఫావుల్లా ఖాన్ అన్న పదం ఏందని చెప్పగలగాలి. వాళ్ళకు మన దేశం కానీ మధ్యప్రాచ్య దేశాలకు చరిత్రలు చెప్తున్నారు. మధ్యప్రాచ్య దేశాలు అసలు వీళ్ళు ఎవరు వస్తారు? ఈ ముస్లిమ్స్ అంతా ఎవరు? మన హిందువులు, మన హిందూ. ఇప్పుడు ఈ సౌత్ ఏదైతే 3 దేశాలు ఉన్నప్పుడు, అప్పుడు ఎవడైతే నవాబ్ ఒక నజీముద్దీన్ పేరు ఉంటుంది, అతను వచ్చినప్పుడు మతం మారిన 90 లక్షల మంది హిందువుల సంతానమే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్, పాకిస్తాన్లో ముస్లిమ్స్, ఇండియాలో ముస్లిమ్స్. ఈ ముస్లిమ్స్ ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి. ఈ ముస్లిమ్స్కి ఏం చెప్పాలంటే, వీళ్ళు ఎంతసేపు బాబర్ని, గోరిగాన్ని ఆరాధించమని నీ జాతిని హింసించారు. వాళ్ళు నిన్ను హింసిస్తే మీ తాత ముత్తాతలు పానాలు కాపాడుకోవడానికి ధర్మం మారిన వాళ్ళు. కాబట్టి మీ పూర్వీకులు మా పూర్వీకులు ఒకటే, డిఎన్ఏ ఒకటే. కాబట్టి ఇప్పుడు వీడు ఎంత అన్నగా నిన్ను ముస్లిమే అన్నారు, అక్కడ హిందీ అంటారు, అక్కడ సౌదీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి వీళ్ళు ఎప్పుడుగా భారతీయులుగా ఫీల్ కావాలి. ఈ మధ్యన కొన్ని పెడదొరులు, అదే కొంతమంది రాజకీయ నాయకులు దానికి ఈ హిందువులు ఉన్న రాజకీయ నాయకులు ఎక్కువ పోతున్నారు వాడికి ఓట్ల రాజకీయం గురించి. ఇప్పుడు ఒకసారి గత ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నేను అనేది ఏంటంటే, ముస్లింల పట్ల రెండు ధోరణులు మనం అవలంబించాలి ప్రభుత్వం. ఒకటి, మన వాళ్ళన్న స్పృహ ఎప్పుడు ఉండాలి, ప్రభుత్వాలకు కావచ్చు, నాయకులకు కావచ్చు. రెండోది, ఎవడైతే ఇండియన్ కాకుండా చర్యలు చేస్తున్నాడో మన మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. భారతీయులకు అన్నిటికీ ప్రాధాన్యత ఉంటుంది. అది ఒకసారి దయచేసి ఇంటర్వ్యూ క్లియర్గా చెప్తున్నాను. ఏదైనా వాళ్ళ దాంట్లో జరుగుతున్న భావజాలం కరెక్ట్ కాదు. సార్ ఇక్కడ నాకు ఒక ప్రశ్న వస్తుంది, ఏంటి అని అంటే, మీరు అంటున్నారు ముస్లిమ్స్ అందరూ కూడా ఒకప్పుడు మన హిందువులే, డిఎన్ఏ ఒకటే. అవును, బాగుంది, మంచిగా కలుపుకుంటున్నారు, బాగుంది. కలుపుకుంటున్నా కాదు, నిజం చెప్తున్నా. సరే సార్, నిజమే చెప్తున్నారు, ఓకే, బాగుంది. దుబాయ్ లాంటి దేశాలు, అంటే కంప్లీట్ ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో, వెల్ డెవలప్డ్ ఇస్లామిక్ దేశాలు, అసలు ఇమిగ్రెంట్స్ అంటే ఈ మైగ్రేటెడ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వేరే బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ వచ్చే ముస్లిమ్స్ని మేము రానియము, మా ముస్లిమ్సే అయినా కానీ మేము రానియము, ఎందుకంటే వాళ్ళు చేసే దౌర్జన్యాలు ఎట్లుంటాయో ఇప్పుడు యూకేలో చూస్తున్నాము అని అంటున్నారు. మీరేమో ఇక్కడ అట్లాంటివి జరుగుతుంటే వాళ్ళంతా హిందువులే అని చెప్పి చేసే వాళ్ళ గురించి అనట్లేదు. మళ్ళీ మీరు రెండు తేడాలు ఉన్నాయి. ఇప్పుడు 24 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు, అలా అని మనం అందరం అనట్లేదు. మేము ఎవడైతే దేశ వ్యతిరేకంగా, ఈ దేశం తిండి తినుకుంటూ, ఈ దేశం గాలి పీల్చుకుంటూ దేశ వ్యతిరేక చర్యలను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా కానీ ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు? ఆ సెగ్రిగేషన్ జరగలేకపోతుంది కాబట్టి వేరే దేశాలు అసలు రానిస్తలే, వద్దే వద్దు మాకు అసలు ఎవరు రావద్దు మీరు అని. ఇప్పుడు ఒక్కడానికి 11 సంవత్సరాలు అయింది, 3వ ప్రభుత్వంలోకి వచ్చినామండి భారతదేశంలో. ఎక్కడ మత కళలు ఉన్నాయా? ఇట్లా అడిగితే కొంచెం కష్టమే. మేము వచ్చిన తర్వాత సెట్ అవుతుంది.
సిస్టమ్. Hmm. హైదరాబాద్ కూడా సెట్ అవుతుంది మేము వచ్చినాక, మంచిగా Hmm. సెట్ అవుతుంది. Hmm. ఎందుకంటే అందరినీ సమానంగా చూస్తాం. వేరే పార్టీ లాగాలని భుజాల మీద మోసుకున్నాడు, ఇక్కడే వేసుడు, హిందువులని రెండో శ్రేణి పౌరులుగా పడి ఇట్లాంటి పద్ధతులు ఉన్నాయి. అంటే ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది అంటే ఒకటే, మళ్ళీ ఎక్కడికి వచ్చినా హిందువుల దగ్గరికి వస్తుంది సమస్య. వాళ్ళు లేదు, వాళ్ళు క్లియర్గా ఉన్నారంటే, వాళ్ళు వెరీ క్లియర్గా ఉన్నారు. వాడు ఏం చెప్తున్నాడు, మీరు అంతా మా దృష్టిలో కాఫీర్లు, మా ఖురాన్ చెప్తున్నది మిమ్మల్ని నిర్మూలించమని వాడు క్లియర్గా చెప్తుంటే, ఇప్పుడు మీరు నిన్ననే ఒక వీడియో ఉంది, ఇప్పుడు రీసెంట్లీ చెప్తున్నాను ఒక ఇష్యూ. చెప్పండి. వాడు ఎవడో 15 ఆగస్టు మన రిపబ్లిక్ డేనో వస్తే ఒక ముస్లిం టీచర్ సెల్యూట్ చేస్తలేడు, సస్పెండ్ చేసి ఫినిష్ ఇట్, అయిపోయింది. అతీక్ అహ్మద్ ఎటువేండు అతీక్ అహ్మద్ 1000 మర్డర్లు చేసి 65 కేసులు పెట్టి అడ్డంగా పోలీసులను నరికి 20-30 ఏళ్ళు ఆటవిక రాజ్యం చేసిన ముఖ్యమంత్రులతో కుక్కలతో నడిపించిన రాష్ట్రాన్ని ఎట్లా సెట్ చేసిన, అది పవర్ ఆఫ్ ది హిందుత్వ, పవర్ ఆఫ్ ది సన్ ఆఫ్ ది హిందుత్వ. ఒక్కసారి నిజమైన హిందూ బిడ్డకు అధికారం మీరు తెలంగాణ గజ ఆడగా రోయింగా నయ్యే గోయింగా నయ్యే సప్పు సబ్ నికాల్కే పేక్ దితే మా ఏమనుకుంటారు. 6 కోట్ల ముస్లిమ్స్ సెట్ చేసినాం, 60 లక్షల ముస్లిమ్స్ సెట్ చేయలేమా? ఏం మాట్లాడుతున్నావు రమ్య? వెళ్ళి చూపి. అమ్మాయి మీద చేతు పడితే కాళ్ళల్లో బుల్లెట్లు తీస్తున్నాం, ఏమనుకుంటున్నాం? సప్పు సబ్ సెట్ కరేగా, జీనాయతో సైరవు, రైనాయతో సైరవు. ఒకటి నాయకుళ్ళు నిజాయితీ, చవకబార్ రాజకీయాలు, గంటకొక పార్టీ మారినోడు, పూటకొక పార్టీ మారినోడు, డబ్బు గురించి రాజకీయాలు చేసినోడు, హిందువులను పనంగా పెట్టి హిందువులను మోసం చేసిన రాజకీయ నాయకులు జరుగుతాయి. పాలస్తీనా జెండా ఎందుకు ఎగురుతుందండి? ఇక్కడ ఏ జెండా ఎందుకు ఎగురుతుంది? మీరు విచ్చలు పెడితే దేశాన్ని ఇట్లా చేస్తే ఎట్లా? యు లవ్ యువర్ కంట్రీ. ఫస్ట్ నువ్వు రిలీజన్ ఇష్టం, అది వ్యక్తిగతం, మతం అనేది. ఫస్ట్ నువ్వు దేశాన్ని ప్రేమించమంటున్నావు. మరి మీరు అంటున్నారు కదా, ఎట్లుండే ఆటవిక రాజ్యం ఉండే యూపీలో ఆటవిక రాజ్యం ఉండే, ఎట్లా ఎందుకంటారు? చూడండి, దయచేసి మీరు చూడండి, మొత్తం నేను చెప్పిందంతా. ఈరోజు దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, 74,000 కోట్లు మిగులు రాష్ట్రం. ఇట్లాంటి సన్నాసులు వెళ్తే 10 లక్షల కోట్ల అప్పులు అవుతాయి. నిజమైన సన్యాసి హిందూ బిడ్డ వెళ్తే అభివృద్ధితో పాటు ఆదాయం ఉన్న రాష్ట్రం చూడండి. మదర్సాలు ఒకటే కాదు సార్ ఇప్పుడు మానిటర్ చేయాల్సినవి. అల్ఫలా యూనివర్సిటీ నుంచి మనం చూసినాం, ఇప్పుడు ఆ డాక్టర్లందరూ టెర్రరిస్ట్ డాక్టర్లు ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ అల్ఫలా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళే. ఇదొక విచిత్రం. అయితే ఇంకా పెద్ద షాకింగ్ విషయం ఏంటి అని అంటే, వైష్ణోదేవి యూనివర్సిటీ పేరుకి మాత్రమే వైష్ణోదేవి యూనివర్సిటీ, ఇలా 55 సీట్లలో 45 సీట్లు ముస్లిమ్స్వే అని, అందులో కూడా మళ్ళా టెర్రరిస్టులు డెవలప్ అయ్యారు కొంతమంది అని చెప్పేసి అంటున్నారు. ఈ మాట గురించి మీరు ఏమంటారు? దీని గురించి ఏమంటారు? ఎంత ఈ విషబీజాలను నాటిందే కాంగ్రెస్. అప్పుడు అల్ఫలా కావచ్చు, వైష్ణోదేవి కావచ్చు, ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చింది, నిధులు ఇచ్చింది, నియామకాలు ఇచ్చింది, కోటాని ఇచ్చింది, అంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. అడుగడుగున హిందూ వ్యతిరేకత. ఇప్పటికి కూడా మీరు చూడండి, ఇందిరాగాంధీ హిందువుని చేసుకోలే, రాజీవ్ గాంధీ హిందువుని చేసుకోలే, ప్రియాంక గాంధీ హిందువుని చేసుకోలే, ఇంకా రాహుల్ గాంధీ ఓలం చేసుకుంటాడో లేడు. అంటే అసలు మా జాతి అంటేనే ఇష్టం లేదండి, మా జాతి అంటేనే ఇష్టం లేదు. కానీ ఇది ఎప్పుడు తెలాలి హిందువులకు అనేది మా బాధ. 80% ఉన్న దేశంలో ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు 543 స్థానాలు ఉంటే అదేంది కేరళకు పోయి పోటీ చేస్తారండి. 90% ముస్లిమ్స్ ఉన్న దగ్గర అంత భయం. నేను అనేది ఏంటంటే, వీళ్ళకు చెప్పాలంటే చరిత్ర చీకటి భయం. కాంగ్రెస్ నెహ్రూ బాబర్ సమాధి చూసి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి, ఇందిరాగాంధీ బాబర్ సమాధి చూసి, రాజీవ్ గాంధీ బాబర్ సమాధి చూసి, మా జాతిని అడుగడుగున మా రామాలయం కూలగొట్టి హిందువులను చంపి, బాబర్ అనేవాడు వచ్చే ఇక్కడ ఈ రకంగా ముస్లిం సామ్రాజ్యాలు మొదలైనవి, వేలాది సంవత్సరాల సనాతన ధర్మంకు చెదలు పట్టిన వ్యక్తికి అంటే వీళ్ళని ఏ రకంగా మావాలని అనుకుంటాం? మా జాతి నిర్మూలించాలని కోరుకున్న జాతి ఏదన్నదంటే ఆ నెహ్రూ కుటుంబం సంబంధించింది. కాబట్టి మీరు చిన్నవి చెప్తారు, అల్పాలా దేశమంతా చేతులు పట్టించారంటే ఆ కుటుంబం. ఇది ఒక్కటే కాదు, అన్ని చోట్ల. ఎంత టైం పడుతుండొచ్చు సార్ మరి దీన్ని జల్లెడ చేయాలంటే? ప్రయత్నం అయితే మొదలుపెట్టాం, నమో గంగా లాగా ఎక్కడో ఒక చోట మొదలుపెట్టాము. నమో గంగ అయితే మొదలుపెట్టాము, వారణాసి దుర్గంధంతో ఉన్నాము, వారణాసిని ఏం చేశాము, సబర్మతి నదిని ఏం చేస్తాం. కానీ అన్ని ఒక్క రోజుల కావు. నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేయరు, యోగి ఒక్కరే చేయరు, రాకేష్ రెడ్డి ఒక్కరే చేయరు. కాబట్టి దీనికి సహకారం అవసరం, ప్రజల సహకారం అందిస్తున్నారు కాబట్టి చట్టాలన్నీ మార్చగలుగుతాం. 500 సంవత్సరాల రామజన్మభూమికి ఏడ్చిన జాతి ఒకవైపు ఉంటే, ఒక వీరుడు పెట్టిన నెలల
అయోధ్యల దివ్య భవ్య మందిరం కట్టి ప్రపంచాన్ని రామ మందిరం అబ్బురపరచని నిర్మించిన నాయకత్వం ఉంటాయి. కాబట్టి మీరు అనుకుంటే ఇప్పుడు ప్రతిదీ దేశాన్ని చేయలేమండి, చేసుకుంటే మాత్రం పోతాం. ఓకే సార్, మీరు వారణాసి అంటే గుర్తుకొచ్చింది నాకు. Hmm. రీసెంట్ గా వారణాసి సినిమాది ఒక ఏమంటారు టైటిల్ లాంచ్ ప్రోగ్రామ్ ఒకటి చాలా ఘనంగా జరిగింది రామోజీ ఫిలిం సిటీలో. Hmm. దాంట్లో భాగంగా డైరెక్టర్ రాజమౌళి గారు ఒక 2-3 మాటలు మాట్లాడినరు. అది దేవుడి పైన నమ్మకం లేదంటూనే హనుమంతుడి గురించి కొన్ని వ్యాఖ్యలు వదిలిపెట్టారు ఆయన. ఏమంటారు మీరు? నో, ఒకవేళ రాజమౌళి వాడు Hmm. హిందువుల డబ్బులతోని టికెట్ రేట్లు పెంచి గ్రాఫిక్స్ తోని బడ్జెట్ అని చూపించి ఒకవైపు ప్రభుత్వాన్ని మోసం చేసినవాడు, ప్రజల్ని మోసం చేసినవాడు వాడు. గ్రాఫిక్స్ అది వాడి సినిమాలన్నీ. కానీ టికెట్ రేట్లు పెంచుకుంటే వేలాది కోట్లు సంపాదించిన అహం ఒంట్లు కొవ్వెక్కింది వాడికి. ఒకవేళ దమ్ముంటే వాడికి వేరే మతం గురించి మాట్లాడరా స్టేజ్ మీద, మాట్లాడరా రాజమౌళి? మర్యాద కొద్ది చెప్తున్నా ఇంటర్వ్యూ ద్వారా. హిందూ జాతికి క్షమాపణ చెప్తావా? హనుమంతుడు రా, ఆ హిందువులను రక్షించే దేవుడు. ఏ ఊరికి వెళ్ళిన మొదలుండే హనుమంతుడు. అర్ధరాత్రి భయపడితే జయ హనుమ అనుకుంటే 1000 ఏనుగుల బలం వచ్చే దేవుడి గురించి ఇంత చులకన మాట్లాడిన కొడక నువ్వు. ఎన్ని వేల కోట్లు సంపాదించినవరా నువ్వు? ఎన్ని వేల కోట్లు సంపాదించినవరా నువ్వు? ఈ రోజు వరకు ఆగుతున్నామంటే మీ నాన్న ముఖం చూసి. విజయేంద్ర ప్రసాద్ గారు ఏం గౌరవించలేదురా మీ నాన్నని పార్టీ? రాజకీయాలు పక్కన పెట్టడం, ఇన్ని వేల కోట్ల డబ్బు సంపాదించిన అక్రమ డబ్బు సంగతి తెలుస్తాం. మర్యాద కొద్ది హిందూ లక్షణం చెప్తే ఫత్వా జారీ చేస్తాం. మాంగినాం దేగా. మర్యాద కొద్దిగా సమాధానం చెప్తావా, క్షమాపణ చెప్తావా, చెప్పవా? నీ నమ్మకాలుంటే నీ ఇంట్లో పెట్టుకోరా. మా దేవుణ్ణి బహిరంగంగా అవమానించి మా హిందువుల టికెట్ల పైసలు కొల్లగొట్టి ఇంత వేలాది కోట్లు ఎందుకు ప్రోత్సహించలేదురా నీ సినిమాలు? మేము ప్రతి సినిమాని ఇట్టి చేశాం కదరా మేము హిందువులము. ఏనాడు చూడరా నీ సినిమాలలో ముస్లిమ్స్ ఉంటారేమో, క్రిస్టియన్స్ ఉంటారు. నీ సినిమాలన్నింటికీ డబ్బు పెట్టుబడి పెట్టేదిరా మా హిందువుల. తిన్న తిండి తిని తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే పేదవా. ఇంకొకసారి చెప్తున్నాం, పత్వా జారీ చేస్తాం. ఎట్లయితే ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్లా పత్వాలు జారీ చేస్తున్నారో, నీలాంటోడు హిందూ దేవుళ్ళ గురించి చెప్తే వ్యతిరేకంగా మాట్లాడితే, చులకనగా మాట్లాడితే దానికి త్వరలోనే కార్యాచరణ చేస్తున్నాం. హిందూ సంఘాలన్నీ ఒకటవుతున్నాం. నిన్ను తెలంగాణకెళ్ళి బహిష్కరించే రోజు త్వరలోనే ఉంది. చాలా పెద్ద మాట చెప్పారు సార్. దీనికి ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థమైతలేదు నాకు నిజంగా. ఎందుకంటే దీనిపైన 2 వర్జన్స్ నడుస్తున్నాయి బయట. ఇంకొంచెం క్లారిఫై చేయడానికి, అంటే మీరు మీ వర్జన్ చెప్పేసారు, బట్ జనాలలో ఉన్న ఒక కన్ఫ్యూజన్ దీనిపైన, ఈ టాపిక్ పైన. అడగండి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద డైరెక్టర్, తెలుగు సినిమాని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకున్న వ్యక్తి కాబట్టి. ఏం చేసిండు? అదే సార్, అదే ఆదిలాబాద్ జిల్లాలో ఏం చేసిండు? సార్ గోండు తండలలో ఏం చేసిండాడు? ఏ ఆత్మహత్యలు చేసుకున్నాడు మా తెలంగాణ గురించి? ఏం చేసినాడు? మాకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. వంట వార్పులు వచ్చిండా? సకల జన సమ్మెలు వచ్చిండా? ఏంటంటే డైరెక్టర్లు 100 మంది డైరెక్టర్ ఉన్నారు. డైరెక్టర్ ఉంటే నువ్వు క్రియేటర్, దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. ధర్మాన్ని ఎందుకు అవమానిస్తామండి? భలే మాట్లాడుతావు. అరే దమ్ముంటే చెప్తున్నా కదా, ఇస్లాం గురించి మాట్లాడమని ఒక్కరి మాట్లాడి ఆ స్టేజ్ మీద 1000 ముక్కలు అవుతున్నాడు. ప్రతి ఒక్కరికి చులకన. నువ్వు వేలాది మంది, లక్షలాది మంది హిందువులు అభిమానించే నువ్వు డైరెక్టర్, నిన్ను అభిమానించినప్పుడు ఇంత చులకనగా మాట్లాడతావు. మా బాధ ఏంటంటే మేము కోట్లాది మంది వాడి ప్రతి సినిమా ఇట్టి చేసినాం. వాడు మామూలుగా రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ ఉండాడు. ఏందండి వాడు? నోబెల్ ప్రైజ్ విన్నరా? ఏదైనా ఫార్ములా తయారు చేసిండా? కరోనా వ్యాక్సిన్ తయారు చేసిండా? ఏం తయారు చేసిండండి వాడు? కమర్షియల్ మూవీస్ తీసిన ఒకే క్రియేటర్. 100లాది మూవీలు చూస్తుంటే ఒక్కడే తీసిన ఎట్లా దేశంలో? వీడు ఒక్కడే తీసిన ఎట్లా మూవీ? దేశంలో ఏ డైరెక్టర్ లేడా? ఏ హీరో లేడా? ఇదేమన్నా రామాయణం తీసిండా మాకు? భగవత సినిమా తీసిన ఎట్లా మాకు? దేశం అది కాదు రమ్య. అంత అహంకారం అద్దంటున్నాం. ఎక్కడికి వెళ్ళొచ్చినా అక్కడ జాగ్రత్త ఉంచుకుని మీకు ఒకటే చెప్తున్నా. ఈ రోజు వరకు నేను కంట్రోల్ ఉండడం కారణం విజయేంద్ర ప్రసాద్ గారు. విజయేంద్ర ప్రసాద్ నా తండ్రి కనుక గౌరవిస్తాను. సార్ మీరు మాట్లాడుతున్నారు కరెక్టే. మీరు మాట్లాడుతున్న కొన్ని పాయింట్స్ అన్ని కూడా కొంతమంది కరెక్ట్ చెప్పారు సార్ అని అంటారు. నేనే చెప్తున్నా కదా. ఎందుకంటే మాకు అనిపించింది, మేము ఒక చిన్న వీడియో రూపంలో చేసినప్పుడు రాజమౌళి గారి గురించి, దాని కింద కొన్ని కమెంట్స్ వచ్చినాయి, మిక్స్చర్ ఆఫ్ కమెంట్స్. కొంతమంది మీరు చెప్తున్న మాటనే మాట్లాడుతున్నారు, ఎవరి వర్జన్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది అసలు బాహుబలి అనే సినిమా చేసి శివయ్యని ఒక ప్రపంచ వేదిక మీదకి తీసుకుపోయిన వ్యక్తి ఆయన అని మాట్లాడుతున్నారు. వీడా బొట్టు కోసి బొట్టు పెట్టినట్లు మా ధర్మానికి వీడికన్నా ముందు 100ల కొద్ది చూడండి తెలుగు సినిమాలు. శివయ్య మీద వేలాది సినిమాలు ఉన్నాయి, లక్షలాది పాటలు ఉన్నాయి. అసలు ఆ భక్తి చిత్రాలు ఎక్కడ?
పోలిక నేను ఒక్కడే చెప్తున్నాను, నీకు ఇంకొకసారి మర్యాద ఉండాలంటే నీకు పత్వానే జారీ చేస్తాం. వీడే కాదు, ఎవ్వరు సినిమా ఫీల్డ్లో ఉన్నా మా ధర్మానికి అవమానకరంగా ఎట్లయితే మీరు ఇస్లాంని గౌరవించుకుంటా భయపడకుండా ఉత్సవ పోసుకుంటున్నారో అట్లుండకపోతే ప్రతి ఒక్కరికి ఇస్తున్న వార్నింగ్ ఇక్కడ నుంచి. ఎన్నొద్దులు చులకన చూస్తారా మా హిందువుల్ని మీరు? మేమంటే చులకన, మా దేవుళ్ళు అంటే చులకన, కానీ మా సొమ్ములు కావాలా? ఎందుకురా మీకు స్పెషల్ షోలు పెట్టుకుంటా 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు అమ్ముకుంటే మధ్య తరగతిని అంతా కొల్లగొడుతున్నారు వీళ్ళు. ఏం చేశారని? దేనికైనా మీనింగ్ ఉండాలా రమ్య? ఇది కరెక్ట్ కాదు. మేము ఒకటండి, హిందువులను ఎవరు చులక వచ్చినా వదలం. పాయింట్ 1. గీడి ధర్మం ఈ సినిమాలు అనేది సినిమా గురించి మాట్లాడు. నేను ఈ సినిమా కాదు, ఇట్లా వేలాది మంది క్రియేటర్స్ ఉన్నారండి, మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు. ఒకళ్ళేనండి, తెలుగులో వేలాది మంది డైరెక్టర్ ఉన్నారు. ఇక కొత్త పిల్లగాళ్ళు వచ్చి సూపర్ హిట్ ఇస్తున్నారు. మొన్న మావాడు తెలంగాణ పిల్లగాడు తీసిండేదో బలగం అని, ఊరు చూసింది. విధవ సినిమా ఎప్పుడైనా చూసారండి? 13,000 ఊర్లలో వేసుకొని చూసింది, ఏడ్చిర్రు మా వాళ్ళు మొత్తం 13,000 ఊర్లల్లో బలగం సినిమా ఊర్లలో వేసుకొని చూసిర్రా? మామూలు ప్రజలు చూసిర్రు. బంధాలేంటి, బంధుత్వాలేంటి, ప్రేమేంది, ఇవన్నీ కలగలిపిన గుండె తెలంగాణ గుండె. ఇది దొంగ గుండె, కమర్షియల్ గుండె, గ్రాఫిక్స్ గుండె, మోసం గుండె పెట్టుకున్నావన్నీ. కాబట్టి ఇక్కడ నుంచి ఎవరికైనా చెప్తున్నాం, గీడే కాదు, మా ధర్మానికి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినా ఇట్లాంటి షోల దగ్గర. ఎందుకంటే వీడు మంచి కాదు. కోట్లాది మందికి ఈరోజు ఒక రకంగా ఒక ఫీల్లో ఉన్నాడు. వ్యక్తిగతంగా కొన్ని మీరు మాట్లాడితే అది ఒక అండర్ గ్రౌండ్ ఉంటుంది అండి, ఒక డిస్క్లోజర్ టెస్ట్లో ఉంటుంది, అది జరుగుతూ ఉంటాయి. కానీ లక్షలాది మంది చూస్తున్నారు లైవ్లో, కోట్లాది మంది. ప్రపంచంలో ఉన్న 126 కోట్ల హిందువులతో అనుకుందాం, నీ పెట్టుబడి మేము, నీ బతికే మేము లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళరా? మేము టికెట్ కొనుక్కుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావరా? మరి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ చూడమంటారా? ఇప్పుడు హిందువులు అన్నావు కదా, మీ హిందువులు అందరూ వీడి సినిమా నడుతుందా? ఇది కరెక్ట్ కాదండి. పాపం ఆయన భార్య కూడా చాలా మంచిది, వీడికి ఒక్కడికి ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మాకు ఇట్లా తయారైపోయాడు. కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్నా, రాజమౌళి మర్యాద కొద్దిగా బహిరంగంగా క్షమాపణ చెప్పు. ఇప్పటికే హిందూ సంఘాలన్నీ ఒకటవుతున్నాయి, మేమే ఆపుతున్నాం. ఎందుకంటే మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో మాత్రమే, లేకపోతే 100% ఫత్వా జారీ చేస్తాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని అవులా అంటున్నారు ముల్లాలు, చిన్న మాట అంటేనే. ఇంకా మాకు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిని కూడా వదిలేదు లేదు, రాజమౌళిని కూడా వదలం. అవన్నీ మీరు చెప్పిన వీడు ఊరితేనే మేము దీని వాదం పుట్టిందండి, రివ్యూల గురించి మాట్లాడదలుచుకోలేదు. సార్ ఇప్పుడు వరకు మొత్తం కూడా ఇష్యూస్ గురించి మాట్లాడినా కానీ అసలు మీ గురించి కానీ, మీ పర్సనల్ విషయం కానీ, లేకపోతే మీ ఏదైతే మీ పొజిషన్ గురించి కానీ అసలు మాట్లాడలేదు. ఒక్క ప్రశ్న ఉంది సార్ నాకు. మీరు మాట్లాడుతుంటే, మీరు ప్రశ్నించే విధానాన్ని చూస్తుంటే, మీలాంటి నాయకుడు కావాలని కోరుకునే జనాలు ఎంతో మంది ఉంటారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఈరోజు మీరు స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు. ఇంతకుముందు బండి సంజయ్ గారు స్టార్ క్యాంపెయినర్ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 48 మంది కార్పొరేటర్లను గెలిపించుకున్నారు. సో ఈసారి ఎలక్షన్స్లో మీరు కూడా అట్లా నిలబడి గెలిపించుకొని నెక్స్ట్ టైంకి ప్రెసిడెంట్, సీఎం అలాంటి పొజిషన్ ఏదన్నా అందుకోబోతున్నారేమో అని కొంతమంది డిస్కషన్ నడుస్తుంది. మరి ఏమన్నా ఉందంటారా? ఇట్లాంటి ఛాన్స్ చూడొచ్చా? మిమ్మల్ని సీఎంగా చూసే అవకాశం ఉందంటారా తెలంగాణకి? 100% కానీ సీఎంగా కాదు, హోమ్ మినిస్టర్. తెలంగాణ నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనే. సార్ అసలు నిజంగా రేపు అనౌన్స్ చేస్తారంటే కూడా ఎవరు ఇట్లా బయట చెప్పరు సార్. అట్లాంటిది మీరు చాలా గట్టిగా చెప్పేస్తారు. సో ఫిక్స్, మీరు ఫిక్స్ అయ్యారా లేకపోతే పార్టీ ఫిక్స్ అయ్యారా? మా పార్టీ ఒకటండి. ఇప్పుడు దేవుడి దగ్గర కొంత అడుగుతాం, పార్టీ అధిష్టానం చెప్తాము. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న నాయకులందరికీ చెప్పాను. ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరైతే సీనియర్ నాయకులు అందరికీ తెలుసు. ఇప్పుడు అందరు కనుక కాంగ్రెస్ అంటారు వెల్కమ్ వుడ్ బి హోమ్ మినిస్టర్ అంటారు, మంత్రులు కూడా. నేను చెప్పాను, నాకు ఎందుకంటే 33 జిల్లాలని లా అండ్ ఆర్డర్ దుబాయ్ లాగా ఉంచాలని ఉన్నది. ఆ కోరిక వేరు. మంచి వ్యవస్థల ఎప్పుడైతే నీకు శాంతి భద్రతలు కంట్రోల్ ఉంటాయి, ఆడవాళ్ళ మీద అక్రమాలు ఉంటాయి, అన్ని వ్యవస్థలు కరెక్ట్ ఉంటాయి, పోలీస్ వ్యవస్థ కరెక్ట్ ఉంటాయి, మిగతా వ్యవస్థలన్నీ కరెక్ట్ ఉంటాయి. 33 జిల్లాల మాత్రం 33 మంది ఐపీఎస్ జెమ్స్ని తెచ్చుకొని సౌదీ, దుబాయ్ లాగా ఎక్కడ చిన్న తప్పు చేద్దామని భయపడేట్లు. ఇప్పుడు మీరు అన్నట్టు రోయింగా, బోయింగా అవన్నీ ఎగ్దిన్కా అందరు ఫటాఫట్. ఏది చేసినా కోరికలు ఉంటాయి, తప్పు కాదు. నేను ఎమ్మెల్యేని, వాట్ ఇస్ ద నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ గోల్? మంత్రులు నాకు డబ్బులు ఉండే మంత్రి వద్దు, నాకు మంచిగా నాకు ఇష్టమైన పోర్ట్ఫోలియో హోం శాఖ. నెక్స్ట్ మీరు రాసి పెట్టుకోండి, ఇదే ఇంటర్వ్యూకు హోం మంత్రిగా వస్తాను, తెలంగాణ హోం మంత్రిగా. ఆల్ ది బెస్ట్ సార్. నిజంగా అంటే ఇక్కడ
మీ అంటే మీ పైన అభిమానం చూపిస్తునో లేకపోతే బీజేపీ అంటే అభిమానం అనో లేకపోతే ఇంకోటనో కాకుండా Hmm. నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నా సార్. మీరు అన్నట్టుగా దుబాయ్లో ఉన్నట్టుగా లా అండ్ ఆర్డర్ని నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నా. Hmm. అంటే అంత స్ట్రిక్ట్ గా తయారు చేయాలనుకుంటున్నా. అదే నా ఉద్దేశం అని యూపీ అన్నారు లాగా కాబట్టి, కూడా ఆ ఉద్దేశానికి ఫ్యాన్ గా, మీ లోపల ఉన్న ఆ ఉద్దేశానికి ఫ్యాన్ గా నేను నిజంగా మీరు అవన్నీ చేయబోతున్నారు, చేస్తారు అనే మాట పైన గట్టి ఉంటే నేను కూడా కోరుకుంటా మీరు హోమ్ మినిస్టర్ అవ్వాలని. లేదు రమ్య, దుబాయ్తో పాటు Hmm. యోగి మంచి బుక్ తయారు చేసిండు శాంతి భద్రతను ఎట్లా కాపాడాలని. బుల్లెట్ ఎట్లా దించాలా, బుల్డోజర్ ఎట్లా పంపాలా. బుల్డోజర్ బుల్లెట్స్ బరాబర్ తెలంగాణలో మంచిగా ఉంటుంది. తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజల్ని శాంతిగా సురక్షితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంచే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ ఇంటర్వ్యూ కూడా వస్తాను తెలంగాణ హోంమంత్రిగా. కానీ అప్పటికి ఆ డీటెయిల్ డిటెక్టర్లు సెక్యూరిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అప్పుడు నువ్వు కూడా తప్పకుండా ఆఫీస్ సార్, పెద్దగా పర్లేదు సార్. పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో ధన్యవాదాలు. మచ్, ఆల్ ది బెస్ట్. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లా ఎన్ని సీట్లు కొట్టియబోతున్నారు మరి మీరు? వీరులకు Final గా. ఎప్పుడు విజయమేగా ఉంటుందండి. అవి కాదు కానీ టార్గెట్ మాకు కాషాయ జెండా సెక్రటరీ దగ్గర అలా. ఓకే. ఇది వీటిలన్నీ చూసుకుంటూ పోతే గమ్యం పెద్దది మాది. Hmm. జరుగుతూ ఉంటాయి యుద్ధంలో. Hmm. కాబట్టి నెక్స్ట్ వచ్చేది మాత్రం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో. టార్గెట్ పెద్దది. పెద్దదేం కాదు, చాలా ఆలస్యమైంది. ఓకే, రైట్, డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు.